మోషే సుఖుపవాసములలోని 34వ దినము. ఎన్నిక జనాంగము 3. నిర్గమకాండము 19వ అధ్యాయము 3 నుండి 7 వచనములు. ప్రార్థన. తండ్రి, నీ ఏర్పాటు గొప్పది. నీ ఏర్పాటులో మేము ఉండవలనే గాని మమ్మను ఎట్టివారుగా మార్చుదువో మేము ఊహించలేము. మాకు నీవిచ్చిన ఆశీర్వాదములు మేళ్ళు మేము ఎంచలేము. అన్నిటి నిమిత్తమై నిన్ను వందించుచున్నాము. నీ ఆశీర్వాదములతో పాటు నీ వాక్య వర్తమానమును కూడా అందించుమని యేసునామమున వందించుచున్నాము. ఆమేన్. ఎన్నిక జనము చేసిన తప్పు. అన్యులతో కలిసిపోయి ఇచ్చిపుచ్చుకొనుట జరిపిరి. ఐగుప్తులో బానిసత్వము చేసి అక్కడి విగ్రహారాధన చూచి మోషే కొండ ఎక్కగానే బంగారు దూడను చేసిరి. దేవుడు భటులుగాను యాజకులుగాను రాజులుగాను చేసినప్పుడు ఆ తలంపు వారి మనసులో ఉన్నది గాని ఇప్పుడు బయటికి వచ్చెను. యూదులు మలాకి ముందు ఖైదులో ఉన్నారు. ఆ తరువాత రోమావారి పాలనలోనూ ఖైదులో ఉన్నారు. ఈ 2 ఖైదులు కాగానే వారి దేశంలో విగ్రహారాధన చూచినను వారు విగ్రహారాధన చేయలేదు. ఈ 2 శిక్షలు వారిని మార్చెను. వారు మారుటకు ఎంతకాలము పట్టినదో చూడండి. ఒక మనిషిలో ఒక చెడుగు ఉండిపోయినా మరలా వచ్చును. ఏదో ఒక శిక్ష ద్వారా అది గుణపడును. దేవుడు ఎన్నిక జనమునకు చేసిన మేళ్లలో మొదటిది అభివృద్ధి, అనగా మగబిడ్డల సంతానమును వృద్ధి చేయుట. ఇలాగూ వారి సంఖ్య 6 లక్షల వరకు పెరిగినది. ఫరో ఆపు చేయగలిగిన లేదు. ఆకాశము నుండి మన్నాను కురిపించుట, బండలో నుండి సమృద్ధిగా నీరు రప్పించుట. 40 సంవత్సరములు వారి కాళ్ళు వాయలేదు, బట్ట మాయలేదు. మాంసము కొరకు పూరెడు పిట్టలనిచ్చుట. దేవుడెప్పుడునూ వారి మధ్యన ఉండేవారు. మీ మార్గమునకు ముందు దూతను పంపిస్తాను అని గొడుగు పెట్టి లైటు వేసి చూపించెను. అరణ్యంలో ఉప్పు, కారము, చింతపండు లేదు. అయినను వారు అన్ని భోజన పదార్థములు అనుభవించిరి. అలాగూ దేవుడు తన జనమునకు అన్ని ఉపకారములు చేశాడు. ఎన్నిక జనమునకు సదుపాయములు ఎన్నైనా కుమ్మరించి వేస్తాడు. ఎన్నిక జనమునకు ఎన్ని సదుపాయములు చేసెనో అవి అన్నీ సంగమునకు చేయును. అన్నీ కుమ్మరింపులే, కావలసిన వాటికంటే ఎక్కువగా ఇచ్చును. తిన్నగా ఉంటే దావీదు 23లోని సంగతులు మన అనుభవంలోనికి వచ్చును. ఎన్నిక జనాంగమునకు దేవుడు చేసిన మేళ్ళు. దేవుడు వారికి సంతానాభివృద్ధి చేసెను. 6 లక్షల వరకు పెరిగిరి. ఫరో తగ్గించ ప్రయత్నించినను దేవుడు వృద్ధి చేసెను. యూదులు వేటిని పెంచినా మందలు మందలైపోవుట, తుదుకు వారు మందలు మందలైపోయారు. తప్పులు చేస్తే శిక్షించిరి గాని జనము వృద్ధి పొందుచూనే ఉన్నారు. వర్తకము చేస్తే వృద్ధి పొందిరి, రాజులైపోవచ్చున్నారు. వారే కాదు, వారు పెంచిన జీవరాశులు కూడా అభివృద్ధి పొందినవి. మోషేను ఉపాధ్యాయునిగా ఇవ్వడము. ఇశ్రాయేలీలు అరణ్యములో ఉన్నంత కాలము దేవుడు మోషే ద్వారా మాత్రమే మాట్లాడెను. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఒక పిటిషన్ పెట్టుకున్నారు. మోషే, నీవు మాతో మాట్లాడితే చాలు, దేవుడు మాతో మాట్లాడితే చేస్తామనిరి గనుక అలాగూ మోషే ద్వారా 33.5 సంవత్సరములు అందరికీ కనబడిపోయిరి. దీని అర్థము ఏమనగా, నేను అందరికీ కనబడే దేవుడినని రుజువుపరచుటకు ఇక్కడ నుండి రాకడ వరకు దేవుడే మాట్లాడతాడు. ఆకాశము నుండి మన్నా, బండ నుండి మంచినీరు కుమ్మరించుట, ఇది మహోపకారము. మాంసము కూడా ఇచ్చెను. ఇంకొకటి, కాళ్ళు వాయలేదు, బట్ట మాయలేదు. వారికి చాకలి లేడు. ఇది ఎక్కువ ఆశ్చర్యకరముగానున్నది. సంతానాభివృద్ధి. మోషే ద్వారా మాట్లాడుట మన్నా, బండలో నుండి నీరు, కాళ్ళు వాయలేదు, బట్టలు మాయలేదు. ముందుగా దూతను పంపుతాను, మాంసము, చీకటిలో నుండి అగ్నిస్తంభము, ఎండ లేకుండా మేఘపు గొడుగు. బాటసారులను సాగనంపేటప్పుడు గొడుగు పడతారు, లైటు పట్టుకొందురు. దేవుడు తన జనమునకు అన్ని సదుపాయములు చేస్తారు. మన కాలంలోనూ అలాగే చేయును. ఎన్నిక జనమునకు ఎన్నైనా సదుపాయములు చేయును. సదుపాయములు కుమ్మరించారు. వారికి వచ్చిన కష్టములన్నీ తోలిపారవేస్తున్నారు. ఇవన్నీ మేళ్ళు, కుమ్మరింపులు. అందుకనే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే కావలసిన వాటికంటే ఎక్కువ చేయగలడని అర్థము. దీవెన. ఇలాగూ సకల సదుపాయములను ఈ లేమి కాలంలో పెండ్లి కుమారుడు మీకు కలిగించి తన సమృద్ధితో పోషించి రాకడకు సిద్ధపరచుకొనును గాక. ఆమేన్.